హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ బజ్జీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని ఉడికించిన బంగాళదుంపను స్మాష్ చేసుకుని తీసుకోవాలి. నేను ఒక 3 బంగాళదుంపలని తీసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ అలానే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఆమ్చూర్ పౌడర్, మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోండి. తర్వాత కారము అండ్ అలానే చాట్ మసాలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బ్రెడ్ మీద గ్రీన్ చట్నీని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. గ్రీన్ చట్నీని పుదీనా, కొత్తిమీర అండ్ అలానే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టిందే ఈ గ్రీన్ చట్నీ అండి. తర్వాత మరొక బ్రెడ్ మీద టమాటా సాస్ని అప్లై చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఒక బ్రెడ్ మీద ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం సాస్ అప్లై చేసాం కదా, దానిని దీని మీద ఈవెన్గా పెట్టుకొని నేను చూపించిన విధంగా హాఫ్ కింద కట్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని బ్రెడ్ కావాలంటే అన్ని బ్రెడ్లని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోని 1 కప్పు శనగపిండికి ఒక 4 స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అండ్ అలానే కారము అండ్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని డీప్ ఫ్రైకి గ్యాస్ మీద సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత బజ్జీ పిండి మిశ్రమంలోని అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ముంచుకుని ఆయిల్లోని స్లోగా వేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని ఈ విధంగా డిప్ చేసుకుని ఆయిల్లోని స్లోగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇవి చాలా త్వరగానే కుక్ అయిపోతాయండి, టైం అయితే ఎక్కువేం తీసుకోవు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా స్లోగా తీసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే ఎలా వచ్చిందో కామెంట్ రాయండి. అంతేనండి, ఎంతో వేడివేడి బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.